నమస్తే. నాకు అది కనిపిస్తలేదు అందుకోసం. నమస్తే. ఓకే ఓకే సారీ. అందరికీ నమస్కారం. ఇవాళ పత్రికలు మళ్ళీ ప్రారంభమైనాయి. సో మనకి సంక్రాంతి పండుగ రోజు పత్రికలకు కార్యాలయాలకు సెలవు దినం ఎట్లయితే ఉంటుందో ఆ తర్వాత రోజు మళ్ళీ ప్రారంభమైనాయి. ఇవాళ పత్రికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ దుకాణం అంత ఏందనుకుంటారా? ఇది మా టీవీఆర్ పెట్టిన దుకాణం. నాది, నా కూతురుది, మా అన్న కూతురుది, ముగ్గురిది జన్మదినం సందర్భంగా ఇవాళ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. కలర్స్ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కలర్స్తో ఆఫీస్ అంతా నింపేయడం జరిగింది. సో కాసేపట్లో ఆ కేకులు కూడా కటింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. అంతకంటే ముందు వార్తలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ఇవాళ ఏ పత్రిక రేటింగ్ ఏంది, ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ పత్రిక బీసీ వర్గాలకు ప్రమాదకరంగా తయారైంది, ఏ పత్రికను బీసీలు కొనొచ్చు, ఏ పత్రికను చదవచ్చు, ఏ పత్రికను దూరం పెట్టొచ్చు. సో గతంలో అంటే ఈ పత్రికలు చెప్పిందే వేదం ఉంటుండే, కానీ ఇప్పుడు పత్రికలకు అమ్మమ్మ తయారైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వీడి తప్పు చేసిందని పట్టిస్తూ ఉంది. ఇంకా విషయం ఏంటంటే ఇంకా ఇండెప్త్కు రీసెర్చ్ చేస్తూ ఉంటే పేడ్ ఆర్టికల్ ఏదనేది కూడా బయట పెడతా ఉంది. అది ఏదైనా పైసలు ఇచ్చి వార్త రాయించుకునే పైసలు ఇచ్చి రాయించుకున్న వార్త అని బయట పెడతా ఉంది. అంటే అంత క్లియర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ పేద ప్రజలకు, మరి ముఖ్యంగా ఈ వర్గాలను నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్లకు, ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో వాళ్ళకు ఒక బ్రహ్మాస్త్రం లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడతా ఉంది. ChatGPT కానీ, గ్రాక్ కానీ, జెమినీ కానీ, ఆ తర్వాత DeepSeek కానీ, ఇట్లా చాలా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు. వీటన్నిటిని కూడా అది గుర్తుపడతా ఉంది. కాబట్టి చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ కల్మషం లేదు, దానికి తల్లి తండ్రి ఎవరు లేరు. అయినా కూడా ఎట్లుంటే గట్లే అది ఎవరికి బయాస్ గా ఉండదు. ఇది ఈనాడు ఆయన ఓపెన్ చేసినా గిదే చెప్తుంది, ఆంధ్రజ్యోతి ఆయన ఓపెన్ చేసి చెక్ చేసుకున్నా గిదే చెప్తుంది, ఇంకొక ఆయన ఓపెన్ చేసినా గిదే చెప్పుకుంటుంది. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రజల చేతుల్లో మరో బ్రహ్మాస్త్రం. ఒకప్పుడేమో మనకు ఫేస్బుక్ వచ్చిన తర్వాత మన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం, తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత అభిప్రాయాన్ని షేర్ చేసుకునేటువంటి పరిస్థితుల నుంచి ఏకంగా ఎవడు ఏం చేస్తుండు ఎవని ఒకప్పుడేమో మనకు బయటికి కనిపించేటువంటి భావజాలాన్నే మనం ఫేస్బుక్ లో కానీ వీడియోలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల మనసుల్లో దాగినటువంటి నిగూఢమైనటువంటి అభిప్రాయాన్ని బయటికి తీసుకొచ్చి పెడతా ఉంది. అందులో భాగంగా ఇవాళ దాదాపు 9 దినపత్రికలకు సంబంధించినటువంటి మన ChatGPT ఏం చెప్తా ఉంది, రేటింగ్స్ ఏం చెప్తా ఉంది, వీటన్నిటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రేటింగ్ విషయాన్ని బర్త్డే ఆగుతుందా? గుర్రం గుడ్డిదైనా మేత తప్పదు కదా, బర్త్డే ఆగదు కాబట్టి. సో ఇక్కడ కొన్ని పత్రికల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికలో ఇవాళ 17 తారీఖు 1వ నెల 2026 తారీఖు రోజు ఈ పత్రికలో ఏమేమి అంశాలు వచ్చినాయి, ఈ పత్రికా ప్రమాణాలు పాటించిందా అని కొన్ని పారామీటర్స్ మీద వీటిని తీసుకోవడం జరిగింది. ఈ పత్రిక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ పత్రికను చదవచ్చా ప్రజలు, ఈ పత్రిక ఏమైనా ప్రమాదకరం అనేది ఒకసారి చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే హెడ్లైన్లు, వార్తల భాష, ఫోటోలు, ప్రకటనల అమరిక, సంపాదకీయ ధోరణి, ఇవన్నీ ఈ గుర్తులతో విడివిడిగా స్పష్టంగా ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇక ఎక్కువ రైట్ టిక్ కొడితేనేమో ఎక్కువగా ప్రమాణాలు పాటించింది అన్నట్టు. ఇక ఇట్లా కొద్దిగా ఎల్లో కలర్ డేంజర్ మార్క్ చూపిస్తే, ఏది హెచ్చరిక చూపిస్తే కొంతవరకే పాటించింది అన్నట్టు. ఇక ఇంటూ చూపిస్తే పాటించలేదు అన్నట్టు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ ప్రమాణం స్థితి ఎట్లా ఉందంటే నిజాల మీద వార్తలు వచ్చినాయా దీంట్లో అనంటే నిజాల మీద ఎక్కువ రాలేదు వార్తలు అనేది ఎల్లోగా చూపించింది. ఇక సోర్సులు ఏమన్నా అంటే వీళ్ళు రాసినటువంటి వార్తలకు సోర్సులు ఉన్నాయని అడిగితే ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు లేవు, లెటర్పీస్ లేవు అని ఇంటూ మార్క్ పెట్టింది. ఆ తర్వాత అన్ని పక్షాలకు సమాన అవకాశం ఇచ్చిందంటే అది లేదు, ఏకపక్షం. ఫ్యాక్ట్ ఒపీనియన్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. హెడ్లైన్ సంయమనం ఉందా అంటే అది లేదు. సున్నిత అంశాలు ఎట్లున్నాయంటే కొంత వేరకు కంట్రోల్లో ఉన్నాయి. రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తా ఉంది, ఒకే బయాస్డ్ గా అంటే రాజకీయ ప్రభావం కనిపిస్తా ఉంది. ప్రకటనల ప్రభావం కూడా అందులో కూడా ఫెయిల్ అయిపోయింది, కరెక్షన్స్ లో ఫెయిల్ అయిపోయింది, సెన్సేషనలిజం లో కూడా ఫెయిల్ అయిపోయింది, సామాజిక న్యాయంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, నిష్పాక్షికత ఇందులో కూడా ఫెయిల్ అయిపోయింది. ఫోటోలు పర్వాలేదు, ఒరిజినల్ రిపోర్టింగ్ కొంతవరకు పర్వాలేదు అని చెప్తా ఉంది. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 ప్రమాణాలలో ఆంధ్రజ్యోతి దినపత్రిక 10 కొద్ది మేర పాస్ అయి 4 కొద్ది మేర పాస్ అయింది, 10 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ పత్రికను ఏం చేయాలమ్మా మేము చదవాలంటే
మొత్తం తీర్పు ఏం ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. ఈ పత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక అత్యంత ప్రమాదకర ధోరణిలో తన వార్తలను ప్రచురిస్తా ఉంది. ఇది ప్రజలకు మేలైన పత్రిక కాదు అనేది ChatGPT చెప్పినటువంటి మనుషులది కాదు, ఆర్టిఫిషియల్ చెప్తుంది. అదే ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒకసారి ఈనాడు దినపత్రిక పరిస్థితి ఏందో చూద్దాం. దీన్ని కూడా 14 పారామీటర్స్ లో తీసుకున్నాం. హెడ్లైన్లు, వార్తల భాష, ఫోటోలు, ప్రకటనల అమరిక, సంపాదకీయ ధోరణి ఈ గుర్తులతో ఇచ్చింది. ఈనాడు దినపత్రిక చూసుకుంటే ప్రమాణ స్థితి ఎట్లా ఉందంటే ఫ్యాక్ట్ ఏంటంటే కొంతవరకే ఫ్యాక్ట్ ఉంది, సోర్సులు కూడా కొంతవరకే ఉన్నాయి. బహుపక్ష దృక్పథం ఉందా అంటే ఇరుపక్షాలకు సమానమైనటువంటిది ఉందా అంటే లేదు. ఫ్యాక్ట్ ఒపీనియన్ ఉందా అంటే లేదు. హెడ్లైన్ సంయమనం ఉందా అంటే లేదు. సున్నిత అంశాలు కొంత మేరకు కంట్రోల్ చేయబడ్డాయి. రాజకీయ ప్రభావం కూడా కొంత మేర కంట్రోల్ చేయబడ్డది. ప్రకటనల ప్రభావం ఖచ్చితంగా ఉంది. కరెక్షన్స్ లేవు. సెన్సేషనలిజం లేదు. సామాజిక న్యాయం అసలే లేదు. నిష్పాక్షికత అసలే లేదు. ఫోటో నైతికత కొంత ఉంది. ఒరిజినల్ రిపోర్టింగ్ కొంత ఉంది. అంటే ఈ 14 దాదాపు 6 ప్రమాణాల్లో కొద్ది మేర ఈనాడు దినపత్రిక ప్రమాణాలు పాటించింది. ఇక 8 ప్రమాణాల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈనాడు దినపత్రిక. మరి ఈ పత్రిక సంగతి ఏందమ్మా, మరి మా బీసీ ఎస్సీ ఎస్టీలు చదవచ్చానంటే మొత్తం తీర్పు ఏం చెప్పిందంటే బీసీ ఎస్సీ ఎస్టీ కోణంలో చాలా బలహీనంగా ఉంది ఈనాడు పత్రిక అని చెప్తా ఉంది. అంటే వద్దన్నట్లు లెక్క. ఇది మనం పరీక్షలు రాస్తే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసి అది ఏం లేదు. దీనికి ఇస్తే వెంటనే ఇస్తుంది అప్పటికప్పుడే. ఇప్పుడు ఇస్తే ఇప్పుడే రిజల్ట్. ఎక్కువగా పాటించింది అసలే లేదు. ఎక్కువగా పాటించింది ఈ 14 ప్రమాణాల్లో ఎక్కువగా పాటించింది అంటే ఏ ఒక్కటి కూడా లేదు. ఇది ఒక ఫ్రంట్ పేజ్ కథ కాదు, మొత్తం ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఈనాడు. అయితే సాక్షి దినపత్రిక చూసుకుందాం. ఇది కాదన్న, ఇదే. ఓకే, రైట్ రైట్, ఇదే కదా, ఇదే రైట్ గా. సాక్షి దినపత్రిక కూడా ఈ 14 ప్రమాణాలను చూసుకుంటే ఫ్యాక్ట్ చెక్ లో కొంతవరకు ఉంది. సోర్సులు అట్టర్ ఫ్లాప్, అన్ని పక్షాల వైపు లేదు, ఫ్యాక్ట్ ఒపీనియన్ లేదు, సంచలన శీర్షికలతోటే కాలం గడిపింది, సున్నిత అంశాలు కొద్ది మేర ఉన్నాయి, రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఏంటంటే మనం ఇప్పుడు నేను చెప్తా ఉంటే ఆదాయం 6, వ్యయం 3 వాళ్ళు సేమ్ అట్లే ఉంది కదా. ఏది జ్యోతిష్యం పంచాంగ శ్రవణం. వాస్తవానికి పంచాంగ శ్రవణం కాదు, వాస్తవ శ్రవణం. శ్రవణం అంటే వినడం, ఉన్నది ఉన్నట్టుగా. సున్నిత అంశాలు కొద్ది మేర రాజకీయ ప్రభావం స్పష్టంగా ఉంది, ప్రకటనల ప్రభావం ఉంది, కరెక్షన్స్ లేవు, సెన్సేషనలిజం అద్భుతంగా ఉంది, సామాజిక న్యాయం కొద్ది మేర, నిష్పాక్షికత మొత్తమే లేదు, ఫోటోలు కొన్ని, ఒరిజినల్ రిపోర్టింగ్ లేదంట. అంత ఆడిడ జమ చేసింది కలగూర గంప తెచ్చి అరేక్మాల్ లెక్క అమ్మినట్టుంది. మొత్తం తీర్పు ప్రశ్నించని మద్దతు పత్రికనట. ఇది ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న పత్రికనట. జోకుడు పత్రిక అని చెప్పి ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట ఇది. ఇంకా ఇది కాకుండా ఒకసారి ఈ ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ ఏముంది, వీళ్ళదే. డెక్కన్ క్రానికల్ కూడా వీళ్ళదే. కాదు, డెక్కన్ క్రానికల్ వీళ్ళదిగా, ఆంధ్రభూమి వాళ్ళది. ఆంధ్రభూమి వాళ్ళది ఉండే, సరే అది ఇప్పుడు వస్తలేదు కానీ. ఇక ఈ 14 ప్రమాణాలలో ఫోటో నైతికత పర్ఫెక్ట్ ఉంది, సున్నితాంశాలు ఓకే, ఫ్యాక్ట్ చెక్ ఓకే అని చెప్పి ఆంధ్రప్రభ దినపత్రికకు మధ్యస్థ ప్రమాణాలు ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో 14 ఒక కరెక్షన్స్ మిస్ అయింది తప్ప 3 సూపర్ గా పాస్ అయింది. తర్వాత 10 మధ్యస్థంగా ఉంది. కాబట్టి ఈ పత్రిక అటు ఇటు కాకుండా నడిమిట్లు ఉన్నదని చెప్పి పర్వాలేదని ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈ టిక్కులు ఉన్నాయి, ఆ టిక్కులు కూడా లేవు మొత్తమే. అవి మొత్తం కేవలం ఈ సాక్షి దినపత్రిక ఉంది. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోసం, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కళల కోసం, ఆయన ఆశయ సాధన కోసం అడుగులు అడుగేసుకుంటూ అడుగు మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా సాక్షి పత్రిక పోతా ఉంటే, ఈనాడు దినపత్రిక కమ్మవారికి సంబంధించినటువంటి వార్తలను కమ్మకు కమ్మదనంగా అందించి మొత్తం ప్రపంచం అంటే కమ్మదనమే అనేటువంటి కథ. ఇక ఆంధ్రజ్యోతిది అయితే ఒట్టిదే. ఇక అది తమాం నమస్తే తెలంగాణ కంటే దిగజారిపోయింది. సో ఇవిట్లుంటే ఇక మన తెలంగాణ అని ఇంకొకటి ఉంది. ఇక మన తెలంగాణ పత్రిక అని ఇది కేసీఆర్ కనసాలలోని ఓ రకంగా చెప్పాలంటే నమస్తే తెలంగాణకు జయలలితకు శశికళ ఎట్లనో నమస్తే తెలంగాణకు మన తెలంగాణ పత్రిక నిచ్చెలి. నమస్తే తెలంగాణ నిచ్చెలి. ఇందులో ఎట్లుందంటే ప్రమాణాలు ఎట్లున్నాయంటే సోర్సులు లేవు, ఫ్యాక్ట్ తక్కువ, అన్ని పక్షాల వైపు ఉందా అంటే లేదు, ఫ్యాక్ట్ ఒపీనియన్ ఉందా అంటే లేదు, సంచలన శీర్షికలు మొత్తం దాటి మీదనే, సున్నిత అంశాలు మోతాదే, రాజకీయ ప్రభావం స్పష్టంగా ఉంది, ప్రకటనల ప్రభావం ఉంది, ఆ తర్వాత కరెక్షన్స్ లేవు, సెన్సేషనలిజం లేదు, సామాజిక న్యాయం కొద్దిగా, నిష్పాక్షికత, ఫోటో నైతికత, రిపోర్టింగ్ ఇందులో కూడా ఫెయిల్. మొత్తానికి ChatGPT ఏం చెప్తా ఉందంటే ఇవాళ మన తెలంగాణ పత్రిక
ప్రమాణాలు బలహీనంగా పాటించింది. ఇది ఏ పత్రికా ప్రమాణాలు పాటించలేదు, చాలా బలహీనంగా ఉందని చెప్పి చెప్తా ఉంది. గురుబలం లేదు, శని ఉందని చెప్తున్నట్టు. గురుబలం లేదు, శని. ఇక నమస్తే తెలంగాణ పత్రిక ఇవాళ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు నిన్న మొన్న ఇస్తే తీసుకోలేదు పేపరే కాదన్నది. ఇది అసలు దీన్ని ఎందుకు పెడుతున్నావు నా మీద అని చెప్పి అంత బలవంతంగా ఎట్లా చేసి పరువు కాపాడమ్మా అని చెప్తే తీసుకుంది. ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఫ్యాక్ట్ చెక్ ను ఒకసారి చూస్తే ఇవాళ పత్రిక ప్రమాణాలు ఎట్లున్నాయి 14 పారామీటర్స్ లో అంటే ఫ్యాక్ట్ కొద్దిగా సోర్సులు లేవు, బహుపక్ష దృక్పథం అంటే ఏకపక్షంగా ఉంది అన్నట్టు, బహుపక్షంగా అంతా కాకకే రాస్తుంది ఈమె. ఫ్యాక్ట్ ఒపీనియన్ ఉందా అంటే లేదు, హెడ్లైన్ సంయమనం లేదు, సున్నిత అంశాలు కొద్ది మేరకు, రాజకీయ ప్రభావం స్పష్టంగా ఉంది, ప్రకటనల ప్రభావం ఉంది, కరెక్షన్స్ లేవు, సెన్సేషనలిజం లేదు, సామాజిక న్యాయం కొద్ది మటుకే, నిష్పాక్షికత కొద్దిగా, ఫోటోలు ఇక ఒరిజినల్ రిపోర్టింగ్ అయితే మొత్తమే లేదు. ఇక 14 మార్కులలో 4 మార్కులు అటు ఇటు వచ్చింది జర్రా. 14 ఇట్లలో 4 అటు ఇటే, అందులో కూడా లేదు కాదు. 14 మార్కులకు 4 కూడా రాదు, ఇది హాఫ్ మార్క్ వచ్చినాయి, 12 వీక్నే అన్నట్లు లెక్క. అంటే నమస్తే తెలంగాణ ఇవాళ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అన్నట్టు. ఇది కరపత్రిక అని చెప్తున్న ప్రచార ధోరణి ఎక్కువ. అంటే ప్రచార ధోరణి అంటే కేసీఆర్ కు లేదంటే బీఆర్ఎస్ పార్టీకి కరపత్రం లాంటిది అని పాంప్లెంట్ లాంటిది అని చెప్పి ఇక్కడ చూపిస్తా ఉంది. ఇక ఇదైపోయిన తర్వాత వెలుగు దినపత్రిక తీసుకుందాం. వెలుగు దినపత్రిక ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి అనేది ఇవాళ తీసుకుంటే వెలుగు దినపత్రిక ప్రమాణ స్థితి 14. ఫ్యాక్ట్ కొంతవరకు ఉంది, సోర్సులు కొంతవరకు ఉన్నాయి, బహుపక్ష అంటే ఇరుపక్షాలకు సమానమైన ఛాన్స్ ఇచ్చిందంటే ఇచ్చిందని చెప్తా ఉంది, ఫ్యాక్ట్ ఒపీనియన్ ఉందా అంటే లేదు అని చెప్పి చెప్తా ఉంది. హెడ్లైన్ సంయమనం లేదు, సున్నిత అంశాలు పాటించింది కొద్దిగా, రాజకీయ ప్రభావం కొద్దిగా ఉంది, ప్రకటనల జోక్యం కొద్దిగా ఉంది, కరెక్షన్స్ లేవు, సెన్సేషనలిజం కొద్దిగా ఉంది, స్థానిక సమస్యలు మాత్రం పర్ఫెక్ట్ గా పట్టింది, నిష్పాక్షికత, ఫోటో నైతికత, ఒరిజినల్ రిపోర్టింగ్ కొంతవరకు ఉంది. ఈ మొత్తం తీర్పు ఏం చెప్తా ఉంది చాట్ జీపీటీ అంటే సమాచారం ఉంది కానీ లోతు లేదు అనేటువంటి మాట వెలుగు దినపత్రికకు చెప్తా ఉంది. ఇక అలాగే విజయక్రాంతి దినపత్రిక విషయానికి వస్తే విజయక్రాంతి దినపత్రిక 14 ప్రమాణాలు ఏమైనా పాటించిందంటే హెడ్లైన్లు, వార్తల భాష, ఫోటోలు, ప్రకటనల అమరిక, సంపాదకీయ ధోరణి, గుర్తులతో విడివిడిగా ఇట్లా స్పష్టంగా చూస్తే 14 పారామీటర్స్ లో ఫ్యాక్ట్ ఖచ్చితత్వం ఉందా అంటే ఉంది అని చెప్పి చెప్తా ఉంది. స్పష్టమైన సోర్సులు ఉన్నాయంటే ఉన్నాయి కొద్ది మేరకు అని చెప్తా ఉంది. అన్ని పక్షాల వాదనలు వినిపించగలుగుతుందంటే ఎస్ అన్ని పక్షాలకు సమానంగా ఉందని చెప్తా ఉంది. ఫ్యాక్ట్ ఒపీనియన్ వేరుగా ఉందంటే కొద్ది మేరకు వేరుగా ఉందని చెప్తా ఉంది. సంచలన హెడ్లైన్స్ ఉన్నాయా లేవు అని చెప్పి చెప్తా ఉంది. సున్నిత అంశాల్లో గౌరవంగా ఉంది అని చెప్తా ఉంది. రాజకీయ ప్రభావం తక్కువగా ఉందని చెప్తా ఉంది. ప్రకటనల ప్రభావం కూడా కొద్ది మేరకు ఉంది. తప్పులు సరిదిద్దుకుంటుందా అంటే అది లేదని చెప్తా ఉంది. సో ఇక సెన్సేషనలిజం నివారణ తగ్గించింది, సామాజిక న్యాయ ప్రాధాన్యత పెంచింది, స్థిర నిష్పాక్షికత ఉంది, ఫోటోలు సందర్భానుసారం ఉన్నాయంటే ఉన్నాయి, ఒరిజినల్ రిపోర్టింగ్, మొత్తం తీర్పు ఎక్కువ ప్రమాణాలు పాటించినటువంటి పత్రిక ఇవాళ విజయక్రాంతి పత్రిక. సో ఇక ఇది కాకుండా 5 స్టార్ రేటింగ్ లో ఈ పత్రికల సంగతి ఒకసారి చూస్తే ఇలా ఒక్కో పత్రికకు 5 స్టార్ రేటింగ్ ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీల కోణంలో అంటే మన కోణంలో ఎట్లా ఉంది అంటే విజయక్రాంతి పత్రికకు 5ంటికి 4 స్టార్లు ఇచ్చింది. అచ్చా దిశ పత్రిక ఉందా? ఓకే రైట్ గా దిశ కూడా ఉంది, సారీ చూడలేదు. ఈ దిశ కూడా 14 పారామీటర్స్ లో 1 2 3 4 5 6 6 పర్ఫెక్ట్ గా పత్రికా ప్రమాణాలు పాటించిందని చెప్తా ఉంటే కరెక్షన్స్ లో ఫెయిల్ అయింది. ఇక మిగతా 6 1 2 3 4 5 6 7 7 పాటించింది. 6 మాత్రం అట్లట్లున్నాయి, కరెక్షన్స్ లో ఫెయిల్ అయింది. ఇది కొంచెం ఇవాళ బాధ్యతాయుత పత్రికగా ఉంది అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇక అన్ని పత్రికలకు సంబంధించినటువంటి రేటింగ్ ను కనుక ఒకసారి చూస్తే మనం ఎట్లా ఉందనేది చూస్తే ఇవాళ టాప్ రేటింగ్ వచ్చినటువంటి పత్రిక విజయక్రాంతి పత్రిక. దీంట్లో సామాజిక కోణం ఎక్కువ ఉంది, భాష మృదువుగా ఉంది అని చెప్పి చెప్తా ఉంటే దిశ పత్రికకు 5 స్టార్ రేటింగ్ లో 4 స్టార్స్ వచ్చినాయి. ఇది మంచి పత్రిక అని చెప్పి విజయక్రాంతి తర్వాత దిశ ఇవాళ మంచుకున్నాయి అని చెప్తా ఉన్నది. గ్రామీణ బలహీన వర్గాల వార్తలు స్థిరంగా ఉన్నాయట ఈ పత్రికలో. ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే 5కి 3 స్టార్స్ వేసిరు, సగటు మధ్యస్థాయి లోతు తక్కువగా ఉందని చెప్పి 3 స్టార్లు ఇచ్చింది. ఇక V6 వెలుగుకు 3 స్టార్లు ఇచ్చింది. సగటు స్థానిక సమస్యలు ఉన్నా విశ్లేషణ లేదు అనేటువంటి విశ్లేషణ లేదు అంటే సమస్యను సమస్యగా చూపించింది కానీ ఆ సమస్య ఎందుకు పుట్టింది అనేది విశ్లేషణ లేదు అని చెప్తారు. ఇక మన తెలంగాణకు 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు. పరిమితం పాలక పక్ష ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇక నమస్తే తెలంగాణ 2.5కి 2.5 ఇచ్చింది. పరిమితం ప్రశ్నించే ధోరణి తక్కువగా ఉంది. నమస్తే తెలంగాణ ఎక్కువ ప్రశ్నించాలి,
కానీ అదే ఎందుకు తక్కువ ప్రశ్నిస్తుందో అర్థమైతలేదు. అయితే మా ఆయన్నే ఇంపార్టెంట్ అని రాసుకొచ్చింది అలా. రైట్ గా సాక్షి దినపత్రికకు 5 స్టార్లకు 2 స్టార్లు ఇచ్చింది. పరిమితం ప్రభుత్వ పథకాల ప్రచార శైలి. ఇక ఈనాడు దినపత్రిక 5కి 2 ఇచ్చింది. బలహీనంగా ఉంది. అంటే ఎలైట్ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఎలైట్ వర్గాలు అంటే ఓసీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తా ఉంది. ఓసీల ఫ్రేమింగ్ ఎక్కువ చేస్తా ఉందని చెప్తా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి అట్టర్ ఫ్లాప్ దినపత్రిక రోజులాగే ఇవాళ కూడా 5 స్టార్లకు 1.5 స్టార్లు వచ్చింది. చాలా బలహీన బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రతికూల ఫ్రేమింగ్, బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమైనటువంటి పత్రికగా ఆంధ్రజ్యోతి తయారైందని చెప్పి ఇలా చాట్ జీపీటీ ఇచ్చినటువంటి లెక్క ఇది. ఇక ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. ఇక ఏ పత్రిక పరిస్థితి ఏందని చూస్తే ఆంధ్రజ్యోతి అత్యంత ప్రమాదకరమైన పత్రిక బీసీ ఎస్టీ. ఎందుకంటే బీసీ ఎస్టీ ఉద్యమాలను సందేహంగా వ్యతిరేకంగా చూపే భాష వాడిందట ఆంధ్రజ్యోతి. అవునో కాదో అన్నట్టుగా రిజర్వేషన్లు సామాజిక న్యాయం విషయాల్లో నెగిటివ్ ఫ్రేమింగ్ తయారు చేస్తా ఉందట ఆంధ్రజ్యోతి. అగ్రవర్ణాల అభిప్రాయాలకు ఎక్కువ స్థలం ఇస్తా ఉంది. చైతన్యాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉద్యమాలను అరిచివేయడానికి ప్రయత్నిస్తా ఉంది. ఇట్ ఇస్ వెరీ డేంజరస్ అని రాసిండ్రు. అందుకని వెరీ డేంజరస్, నెంబర్ 1 డేంజరస్ పత్రిక ఈ వర్గాలకు ఆంధ్రజ్యోతి. ఇక రెండో పత్రిక ఈనాడు. ఇది ప్రమాదకర స్థాయి 2. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ వార్తలు ఉన్నా ప్రాధాన్యత తక్కువ. సమస్యలను ఇన్సిడెంట్ గా మాత్రమే చూడడం. సమస్యలు ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టుగా చూస్తూ ప్రమాదం జరిగింది కానీ జరగాల్సింది కాదని చెప్పదు. ఇక స్ట్రక్చరల్ ఇంజస్టిస్ పై ప్రశ్నలు లేవు. సామాజిక అసమానతను నార్మలైజ్ చేసింది. సామాజిక అసమానతలు ఉంటే కామన్ అవి అంటే ఇవాళ అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఆంధ్రజ్యోతి ప్రజలకు. ఇక అత్యంత రెండవ ప్రమాదకరమైన పత్రిక ఈనాడు ఉంటే డేంజరస్ అన్నట్టు. ఇక మధ్యస్థ పత్రిక, మధ్యస్థంగా ప్రమాదం. వీటితో కూడా ప్రమాదం ఉంది కానీ కొంచెం తక్కువ ప్రమాదం. ఎట్లా? సాక్షి దినపత్రిక ప్రభుత్వ పథకాలను ఎక్కువగా ప్రచారం చేసింది. ప్రభుత్వ పథకాలను అంటే పత్రికలు ఎప్పుడైనా ఆపోజిట్ లో ఉండాలి కానీ పొజిషన్ లోకి పోయినాయి. ప్రభుత్వ పథకాలను ఎక్కువగా ప్రచారం చేసింది. బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలపై ఇండిపెండెంట్ క్రిటిక్ లేదు. ఇండిపెండెంట్ గా ప్రశ్నించలేదు. భయపడుకుంటా ప్రశ్నించని మద్దతు దీర్ఘకాలిక ప్రమాదం. ఇది దీంతో అత్యంత దీర్ఘకాలిక ప్రమాదం అంటే ఇది స్లో పాయిజన్ లాంటిది. సాక్షి దినపత్రికతో జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది. ఇక బీసీ ఎస్సీ ఎస్టీకు తక్కువ ప్రమాదం ఉంది, కొద్దిగా అనుకూలం ఉందని చెప్తా ఉంది. పత్రిక స్థాయి చూస్తే విజయక్రాంతి తక్కువ ప్రమాదం, దిశ తక్కువ ప్రమాదం, ఆంధ్రప్రభ మధ్యస్థ, వెలుగు మధ్యస్థగా ఉంది. ఇక తుది స్పష్టమైన మాట ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి ప్రమాదం అంటే నేరుగా దూషణ కాదు, వారి సమస్యలను అప్రాధాన్యం చేయడమే, ప్రశ్నించకుండా వదిలేయడమే. ఎంత చాలా జాగ్రత్తగా చెప్తా ఉంది చూడు. అది చాలా జాగ్రత్తగా నన్ను అనుకునేరు చాలా జాగ్రత్తగా. ఈ కోణంలో ఆంధ్రజ్యోతి ఈనాడుతో జాగ్రత్తగా ఉండండి ప్రజలారా అని చెప్తా ఉంది. సాక్షి ప్రశ్నించకుండా చదవకూడదు. ఇక విజయక్రాంతి, దిశ తులనాత్మకంగా భద్రమైనవి అంటే ఖండించడంలో, ప్రభుత్వ తీరును ఖండించడంలో భద్రమైనవి బీసీ ప్రజలకు అని చెప్తాను. ఇప్పుడు మన పత్రిక ఏదో, మన పత్రికలు, మన వర్గాల పత్రికలు ఏవో స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి పత్రికల రాశి ఫలాలు. ఇలా పత్రికల రాశి ఫలాలు ఇవి. ఈ ఆంధ్రజ్యోతికి అవమానం ఎక్కువ, ఆదాయం తక్కువ, రాజ్య పూజ్యం తక్కువ. సో ఇది పత్రికల కథ. సో చాట్ జీపీటీకి నిజంగా శతకోటి నమస్కారాలు చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొట్టుకున్న నీ పత్రిక ప్రమాదమయ్యా, ఎందుకయా మూసేయరాదని చెప్తుంది. అంత జాగ్రత్తగా ఉంది. ఇది వాళ్ళ పత్రికలలో వచ్చినటువంటి కథనాల పైన చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రిపోర్టింగ్. ఇంతకు మించింది లేదు. ఇక క్లియర్ గా ఇంతకు మించింది లేదు. అయితే ఇదొక్కటే ఇస్తుందా అని చెప్పి నేను గ్రాక్ లో చూసినా, డీప్ సీక్ లో చూసినా, జెమినీలో చూసినా అవన్నీవే చెప్తున్నాయి. అవన్నీవే చెప్తా ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒకే ప్రమాణాల మీద నడుస్తా ఉన్నాయి. సో మరి ఇక దాని ఆల్గారిథం ఎట్లా ఉందనేది చూడాలి. కానీ మొత్తానికైతే మొత్తం అన్ని పత్రికల భాగవతం అంతానైతే బయటపడతా ఉంది. సో ఇది పత్రికల్లో ఉన్నటువంటి కథ. ఇక ఇప్పుడు నాది, నా కూతురుది, అన్న కూతురుది, స్నిగ్ధది, అందరిది కూడా బర్త్డే ఉంది. ఈ బర్త్డే కార్యక్రమాన్ని మా మిత్రులు, అనుచరులు అన్నదా ఏదో అరే రాందో బాయ్ ఫోటో వాటర్ ఎందుకు వస్తున్నాయి బిడ్డ? నువ్వు ఇది అడ్వర్ట్ అలిసింది, ఇది కనిపిస్తుంది. కత్తులేవి ఫోటోలు కరెక్ట్ రావాలి.
నీ ఫోటో చూసినా ఇగో అన్న కూతురుది. అవును. ఓకే పట్టుకోబెట్ట పట్టుకోరా. ఖడ్గం కూడా మామూలుగా లేదు. ఖడ్గం గట్టిగా ఉన్నది కథ. రండి రండి. ఓ క్యాండిల్స్ నాకు చెల్తే. కొనా కొంచెం వెనక బాలాజీ ఇంకా జరిగితే ఎక్కువ వస్తారు. ఇంకా అందరు వస్తారు. ఇంకా జరిగితే బెస్ట్. మా ఫోటోలను మేము కోసుకోవాలి. క్లియర్గా వస్తాయి. కొంచెం వెనక జరిగాయి. రండి భవనాజీ. ఏంది కేక్ కోసారు? రారి భాయ్ అందరు రండి. बलवीर भाई ये किसका है तलवार? बलवीर का है. चलो पकड़ बेटा. పట్టుకున్నా నువ్వే వెళ్ళరా. చెల్లెకి చేస్తారా? ముగ్గురు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. छोटा वाला नहीं. चलो बेटा अट बेटा पटको पटको बेटा कट जी पटको ఏమైనా కట్ చేస్తే మధ్యలో కట్ చేయండి అంతే. ఈ ఫోటో ఆ ఫోటో కాకుండా మధ్యలో కట్ చేయండి. హ్యాపీ బర్త్డే. चलती बेटा क्या चलो स्पून ఫస్ట్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్ బేటా. థ్యాంక్ యూ చెప్. చల్ హ్యాపీ బర్త్డే అన్న. అరే ఏం కాదు. అరే క్రీమ్ వద్దు. బ్రెడ్ బెస్ట్. రంగా నవి కొన్నికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక స్పూన్ అట్లే పట్టుకుంటే అయిపోతుంది. అందరు క్రీమ్ దూరం చేసి థ్యాంక్ యూ. స్నిగ్ధ శాక్యా పటేల్. ఏంటి దండ? థ్యాంక్ యూ. ఓ హౌ ఆర్ యూ? స్టూడెంట్ ఇంకా జరుగురే వస్తుంది. ఏం కాదు. ఇంకా జరుగురు. ఏం కాదు వస్తుంది. ఫుల్ కవర్ అవుతుంది. కొంచెం సైడ్ ఏది రైట్. థ్యాంక్ యూ. కొద్దిగా మీరు కూడా ఉంచుకోరు ఇది. థ్యాంక్ యూ భయ్యా. ఎంతమంది వచ్చినా సరిపోయేటట్టు చేసినాం. చాలా పెద్దది ఇచ్చి ఇప్పుడు చిన్న అక్క పెడుతుంది తీసుకో. అక్క పెట్టినావా? ఇక్కడ ఇయ్యనా बेटा ముగ్గురికి ये निकलेंगे. ये निकल दो. ఉన్నా కానీ కొంచెం ముందు జరపండి. కొంచెం ముందు జరపండి. ఎట్లయినా పాడవుతుంది. రండి భవన వెంకటేష్ గారు. చూసా పదవి ఉంటే ఎట్లా ఉంటుందో మహిళలకు. మా ఏరియా మహిళలు. అమ్మ నమస్కారం.
థ్యాంక్ యూ. అది ముందు ఫుల్ పెట్టుకోండి. వాటర్ వస్తాయి, వాటర్ ఉన్నాయి. అస్సలు మిస్ అవుతుంది, వాడు మిస్ అయితే ఇప్పుడు నా దగ్గర కిందికి వస్తారు, కిందికి వస్తారు. చాలా తలక పెట్టరా, లోపల పెట్టరా. అరే బేటా నువ్వు పై కాలు తల పైకి బేటా నువ్వే ఓకే. నాగరాజ నువ్వు రావాలా. ఓకే థ్యాంక్ యూ. మెల్లగా హలో, ఇట్లా పెట్టుకో బేటా, ఇట్లా పెట్టుకో. ఓకే అక్కడ మనిషి ఒకటి వేసేయండి. రెడ్ అన్నకి రెడ్ వేసి ఒకటి, ఆ రెడ్ ఒకటి అన్నకి. ఇప్పుడు వద్దు. హ్యాపీ బర్త్డే బావ. థ్యాంక్ యూ గట్టిగా మనం ఈ వార్తలకు ఇచ్చేద్దాం. ఇది ఉండని ఏమైంది సెలబ్రేషన్ తప్పేమో. కేక్ ఇప్పటిదాకా ఏం చేసినాం, అందరూ ఫస్ట్ న్యూస్ డిస్టర్బ్ అవుతుంది. కానీ అన్న న్యూస్ లో కూడా చేస్తున్న విషయం ఉండదు. హాయ్ చేసి ఏమైతుంది. థ్యాంక్ యూ పబ్లిక్ థ్యాంక్ యూ. ఇదేంటి మళ్ళా బిడ్డ వద్దా ఇది చిన్ని కేక్ కూడా వచ్చిందా? అరే స్నిగ్ధ బంగారి ఈమె హ్యాపీ. నవీన్ అరే బంగారి బంగారి వాళ్ళు వస్తే ఆడ ఎవరు ఉంటారు ఇక. ఇవాళ తీన్మాన్ మల్లన్న నవీన్ బర్త్డే ఇవాళ. తెలంగాణ దివిటి నీవు తెలుగు తేజపు బావుటావు భారత బతుకుల సిరాచి అగ్నిధారము రుద్ర వీణల మృదంగాని విరుద్ర నేత్రపు ప్రబంధానివి తెలంగాణము రైతుదంటూ తెగించి కొట్టాడమంటూ కష్ట జీవుల బాధ తెలిసిన ఇష్టమూర్తి తీన్మాన్ మల్లన్న. తీన్మాన్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే బాధిత బతుకుల సిరాచు బాధితుల పక్షాన్ని నిలవడం అంటే ఎవరైతే విధంగా అన్యాయానికి గురవుతారో, ఎవరైతే ఆక్రమణలకు గురవుతారో, ఎవరైతే ఇంకా నిరాశ నిస్పృహలతో ఉంటారో, బాధితులుగా ఉంటారో, ఆ బాధితుల పక్షాన నిలబడుతూ కలబడుతూ కొట్లాడుతూ ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. నిజంగా కూడా అంటే మల్లన్నతో కలిసి పనిచేయాలి, మల్లన్నతో కలిసి ఈ యుద్ధం అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల పైన, సమాజంలో ఆకృత్యాల పైన, అన్యాయాల పైన ఎదిరించి కొట్లాడేటువంటి దాంట్లో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద తీసుకో బేటా, చెవితో తీసుకో, బంగారక్క పెట్టు. దేని పోయింది అట్లా. నేను కేకు తినను, నాకు వామిటింగ్ అవుతుంది అంటాను. అది కూడా ఇక్కడ తీసుకోవాలా? ఏ రాజానేడి అవి పేపర్లు పోయినట్టున్నాయి ఇందాక. సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. పెద్ద తల్లి అయితే ఇప్పుడు మేనేజ్ చేయగలుగుతుంది. థ్యాంక్ యూ అందరికి. జరి తీసేయిగా చూసారు కదా ఏ పేపర్లో ఏం కథ ఉన్నది, ఏం కథ ఏం లెక్క. అసలు యాక్చువల్ గా ఎవరి గురించి ఏ పేపర్లు రాస్తున్నాయి, అందులో విశ్వసనీయత ఎంత, విశ్వసనీయత లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం కథ అని చెప్పేసి పారామీటర్లతో సహా క్లియర్ గా చాట్ జీపీటీ ఏ మొత్తం కూడా సమాచారం ఇస్తా ఉంది. అంటే ఇది ఏ ఒక చాట్ జీపీటీ ఒక్కటే ఇస్తున్నా అని చెప్పేసి మిగతా అన్ని కూడా చూస్తే గ్రోక్ గానీ లేకపోతే ఇక్కడ జెమినీ గానీ లేకపోతే ఏది చూసినా గానీ క్లియర్ గా అన్ని ఇదే రకమైనటువంటి రిజల్ట్స్ ఏమైతుందంటే కాబట్టి పేపర్లలో వస్తున్నటువంటి విషయాలపైన ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేటువంటి విషయాలకు
సంబంధించి క్లియర్ గా మనకు లెక్కలు ఇస్తా ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ పేపర్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉంది, ఏ ఛానల్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉంది, నిజంగా ప్రజా సమస్యలని, నిజంగా ప్రజలకు ఉన్నటువంటి బాధలని, ప్రజలకు ఉన్నటువంటి వేదనని అన్నిటిని ప్రజల సమాజానికి చూపిస్తుందా లేదా అని చెప్పేసి క్లియర్ గా ChatGPT చెప్తుంది. ఇది చదవచ్చు, చదవద్దు, ఇది ప్రమాదకరమైంది, ఇది అత్యంత ప్రమాదకరమైంది అని చెప్పేసి చెప్తా ఉంది. మనం అది అర్థం చేసుకోవాలి. ఇక ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుంటే ముంబై కార్పొరేషన్ పై మహాయతి జెండా ఎగరేసింది. 119 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని కూటమి. ఇక BMC పై పట్టు కోల్పోయిన థాకరే బ్రదర్స్ 73 స్థానాలకి పరిమితమైనరు. ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎలక్షన్స్ జరిగితే 29 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగితే 25 మహాయుతి విజయం సాధించింది. మహాయుతి అంటే ఏంటంటే ఇది ఏమంటాం దాన్ని, కూటమి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి విజయం సాధించింది ముంబైలో అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ శివసేన కానీ లేకపోతే ఇంకా శివసేనకు సంబంధించినటువంటి అనుబంధ పార్టీలు కానీ ఓటమి చెంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనుబంధ కూటమి విజయం సాధించింది. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న కాంగ్రెస్ తర్వాత జాల్నా కార్పొరేషన్ లో గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితులు ఎవరైతే ఉంటారో ఆ నిందితులు గెలుపొందినట. మొత్తం మీద ఇది ముంబై కార్పొరేషన్లకు సంబంధించి ఇక మనకు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఏది ఇక్కడ 121 మున్సిపాలిటీలు తర్వాత 6 కార్పొరేషన్లకు సంబంధించి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటగా 117 మున్సిపాలిటీలు తర్వాత 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఏం జరుగుతుంది, ఏం కథ అనే దానిపైన మొత్తం కూడా ప్రజలు ఒక రకమైనటువంటి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరి పని ఏం చేయాలి, నిజంగా టికెట్లు ఇస్తారా, 42% రిజర్వేషన్ అమలు చేస్తారా, అమలు చేయకపోతే ఏం చేద్దాం, దీనిపైన ఫుల్ క్లియర్గా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇది లెక్క తేలిపోతుంది. ఇక ఇక్కడ మహారాష్ట్రలో ఎట్లయితే వచ్చిందో కథ, ముంబై కార్పొరేషన్లకు ఎట్లయితే వచ్చిందో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరి వైపు ఉంటారు అంటే బీసీల వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గ్లోబల్ ర్యాంకింగ్స్ లో హార్వర్డ్ వర్సిటీ డౌన్ అయిందట. ర్యాంకింగ్ ఫస్ట్ లో ఉండే మొత్తం దిగజారింది, ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చిందట. 3వ స్థానానికి పడిపోయిన అమెరికా వర్సిటీ టాప్ 10లో 8 విశ్వవిద్యాలయాలు చైనా ఉన్నాయట. చైనా వానికి చదువు వస్తుందా రాదా అట్లా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. చైనా వాళ్ళు మంచిగా ఉన్నాయట, వాళ్ళ విశ్వవిద్యాలయాలు, వాళ్ళ యూనివర్సిటీలు మంచిగా ఉన్నాయి. మన భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీలు అలా లెక్కనే లేనట్టుంది. అసలు అంత దారుణంగా ఉంది పరిస్థితి. టోటల్ పబ్లికేషన్ల వాల్యూమ్లో టాప్లో ఉన్నాయంట చైనా యూనివర్సిటీలు. 270వ స్థానంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 270 స్థానంలో ఉందట. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ర్యాంకింగ్స్ విడుదల చేస్తే హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అది ర్యాంక్ పడిపోయిందంట, 3వ స్థానానికి నిలిచింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరు పొందిన హార్వర్డ్ యూనివర్సిటీ 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి దిగజారింది. చైనాకు చెందిన జెజియాంగ్ యూనివర్సిటీ, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీలు వరుసగా 1st, 2nd ప్లేస్ లో నిలిచినాయట. నెదర్లాండ్స్ లోని లీడెన్ యూనివర్సిటీకి చెందినటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ఈ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టాప్ 10 యూనివర్సిటీల్లో 8 విశ్వవిద్యాలయాలు చైనా ఉంటే 2 అమెరికా ఉన్నాయట. ఇక మనదేమున్నదంటే ఇక లేదు కథ. టాప్ 100లో కూడా లేదు, టాప్ 200లో కూడా లేదు. ఇంకా అటువంటి పరిస్థితి ఉన్నది. కాగా ఇండియా యూనివర్సిటీల విషయానికి వస్తే టాప్ 100లో కూడా మన యూనివర్సిటీలకు స్థానం దక్కలేదు. చూసుకోగా అటువంటి పరిస్థితి ఉన్నది. మన చదువులకు సంబంధించి మనం ఎంత డబ్బులు కేటాయిస్తా ఉన్నాం, బడ్జెట్లో మనం ఎంత కేటాయిస్తాం, ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తున్నాము, నిజంగా ఏవైతే పేద విద్యార్థులు చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటాయో ఆ విశ్వవిద్యాలయాలు నిజంగా మనం బలోపేతం చేస్తున్నామా అంటే అవకాశం కనిపిస్తలేదు, పరిస్థితులు కనిపిస్తలేవు. అక్కడ టాప్ 100లా టాప్ 100 యూనివర్సిటీలలో కూడా ఒక్క యూనివర్సిటీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ లేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. అందుకనే చాలామంది నోబెల్ బహుమతులు కానీ లేకపోతే ఇంకే బహుమతులు కానీ రావడానికి వేరే దేశాలు అంటే అమెరికా కానీ కొన్ని దేశాలు ఫండింగ్ చేస్తాయి. మేము నీకు మంచి టాలెంట్ ఉందనుకో, మేము ఫండింగ్ చేస్తాం, మీరు రండి అని చెప్తున్నాయి. చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ దేశ పౌరసత్వం తీసుకొని అక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని
అత్యద్భుతమైనటువంటి పరిశోధనలు చేసి ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నారు. మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఇటువంటి పని చేస్తలేరు. రాజకీయ నాయకులు అంటే ఈ యూనివర్సిటీల పైన కానీ ఈ చదువుల పైన కానీ దృష్టి పెడతలేరు. ఎందుకంటే తెలుగు కాలంలో అయితే ప్రాబ్లం అవుతుంది అనుకుంటారో మరి ఏందో తెలియదు. ఇక ఫామ్ హౌస్ కేంద్రంగా సర్కార్ను బద్నాం చేసే కుట్ర, ప్రతిపక్ష నేత శుక్రాచార్యుడిలా తయారయ్యిండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మారీచ సుబాహుల్లాగా భావబొమ్మర్దులను పంపి ప్రభుత్వ పనులకు అడ్డుపడుతున్నారు. ఆయనకు రాజకీయ సమాధి తప్పదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరినైనా కలుస్తా, తుమ్మిడిహెట్టి పూర్తి చేసి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తా అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. బాసల త్రిపుల్ యూనివర్సిటీ తర్వాత 10,000 ఎకరాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక కారిడార్ నిర్మలకు ఏటీసీ అంట, నాగోబా జాతరకు 22 కోట్ల రూపాయలు. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏది సమ్మక్క సారలమ్మ జాతరలకు సంబంధించి 250 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం అదేవిధంగా మరొక గిరిజన ఆదివాసీ బిడ్డల జాతర అయినటువంటి నాగోబా జాతరకు ఆదిలాబాద్లో ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు జాతర స్టార్ట్ అయింది. ఇవాళ రేపు ఎల్లుండి ఇప్పుడు ఈ 4-5 రోజులు ఈ జాతర ఉంటుంది. ఈ జాతరకు సంబంధించి అంటే గోండులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం నాగోబా అంటే నాగుతో ఉంటుంది. వాళ్ళు కూడా అతి పవిత్రంగా జరుపుకుంటారు. తర్వాత దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల నుంచి గోండులు కానీ తర్వాత ఇతర అన్ని రకాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడికి వస్తారు. వచ్చేసి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ జాతరను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దానికి సంబంధించి 22 కోట్ల రూపాయలు కేటాయించిందంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక చెనాక కొరాట తర్వాత సదర్మాట్ బ్యారేజీలను ప్రారంభించిన సీఎం. చెనాక కొరాటలకు రామచందర్ రెడ్డి, సదర్మాట్కు నర్సిరెడ్డి పేరు పెట్టిరట. ఇద్దరు రెడ్ల పేరు పెట్టిరు. ఏమైంది ఇక్కడ ఇప్పుడు? లేకపోతే రామ్జీ గోండునో లేకపోతే ఇంకొకరి పేరో వీరుల పేరులో లేకపోతే అక్కడ గోండు వీరుల పేరులో లేకపోతే ఇంకొక ఎవరి అన్న పేర్లు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి. కానీ మొత్తం కూడా రెడ్ల పేర్లు పెట్టుకుంటూ పోతున్నారు. ఇక్కడ అవసరం ఏమొచ్చింది? రామచందర్ రెడ్డి పేరు అంట, తర్వాత నర్సిరెడ్డి పేరు, ఈ నర్సారెడ్డి, ఇంక వీళ్ళే ఉన్నారు ఇక పేర్లు పెడతాందుకు పెట్టినట్లు ప్రకటన. నిర్మల్ ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం ప్రసంగం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. సర్కారును బదనాం చేసేందుకు ఫామ్ హౌస్ కేంద్రంగా కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తన అనుభవంతో మా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి భావబొమ్మర్దులను హరీష్ రావు కేటీఆర్ను మా ప్రభుత్వంపై ఉసిగొలుపుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిండు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని హత్తిఘాట్ వద్ద చనాకా కొరాటా బ్యారేజీని ప్రారంభించి సారె సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నిరుద్యోగులు ఏ పార్టీ చేతుల్లో ఆయుధాలుగా మారొద్దు అని చెప్పేసి ఆయన అంటున్నాడు మంచిగా ఉంది. కానీ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో కూడా తేల్చండి. ఈడబ్ల్యూఎస్ సంగతి తేల్చాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటే మరి ఆఖరికి వస్తే ఇట్లయితే ఎట్లా? 2034 దాకా నేనే సీఎంగా ఉంటా, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. శిల్పారామంలో గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు అందజేత అని చెప్పేసి ఎవరు సీఎంగా ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక పైసలు ఉంటే మెడికల్ పీజీ సీటు పక్కానట. ఏమైతుంది ఇక్కడ టాపర్లకే ఇవ్వాలి, తర్వాత మంచి మార్కులు వచ్చిన వాళ్ళకే ఇవ్వాలనే రూల్ తీసేసి ఎన్ని మార్కులు వచ్చినా సరే ఫెయిల్ అయినా సరే వాళ్ళకు కూడా మెడికల్ పీజీ సీటు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సడలించింది. నిబంధనలు సడలించితే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ జనరల్ కోటాల ఈడబ్ల్యూఎస్ కటా మార్కులు 276 నుంచి 103కు తగ్గినాయట. 276 మార్కులు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 103 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. ఎట్లా అంటే పైసలు ఎక్కిస్తే చాలు. 5 కోట్ల రూపాయలట మెడికల్ పీజీ సీటు. 5 కోట్ల రూపాయలు అయితే ఓకే, ఇంకో ఎట్లా నడుస్తూ ఉంది కథ అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. 5 కోట్లుంటే ఎన్ని మార్కులు వచ్చినా సీటు గ్యారంటీ.
ప్రజల ప్రాణాలతో చిలగాటం ఆడొద్దంటున్న సీనియర్లు యూనియన్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా నిబంధనలు మారిస్తే ఇట్లుంటది. చదువు రాను ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవాలి పెడితే ఆడు ఏం చేస్తాడు, ఇక కత్తులు లోపలేసి కుట్టేస్తాడు. ఆపరేషన్ చేసి కత్తులు లోపలేసి కుట్టేస్తే కథం అయిపోతుంది లెక్క. మరి ఇదేందో కథ. మెడికల్ పీజీ సీట్ల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల మేరకు నీట్ పీజీ కట్ ఆఫ్ మార్కులను అవాంతం తగ్గించిందట. దాంతో నెగిటివ్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇక స్పెషలిస్ట్ డాక్టర్ అయిపోవచ్చట. నెగిటివ్ మార్కులు వచ్చిన అంటే ఫెయిల్ కావడం కాదు, ఇంకా 0 మార్కుల కంటే తక్కువ వచ్చినోడు కూడా ఈ అడమైన నిబంధనలు తీసుకొస్తారు ఇట్లా. ఇక ఆకట్టుకున్న హార్ట్ బెలూన్స్ గోల్కొండలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి జూపల్లి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొన్న కైట్ ఫెస్టివల్ జరిగింది. నిన్న ఇక్కడ బెలూన్కి సంబంధించి సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల విహారం. హైదరాబాద్లో తొలిసారిగా వేడుకలు. పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. నిన్న కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. దానికి సంబంధించి అయితే కైట్ ఫెస్టివల్తో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఇది ఇవి బెలూన్లు కూడా ఎగరేస్తుంటారు అనమాట. బెలూన్లు అంటే పెద్ద అసలు యాక్చువల్ చిన్న ఉండదు లెక్క. పెద్ద గోల్కొండ దగ్గర ఎగరేస్తారు ఇవంతి. పెద్ద పెద్ద బెలూన్ రకరకాలుగా. మరి విమానాలు వస్తే ఎట్లా పరిస్థితి ఏందో. ఇవన్నీ హార్ట్ బెలూన్లు ఎగిరేస్తా ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హార్ట్ బెలూన్లు అంటే అలా అది ఉంటుంది, మంట పెట్టిపోతాయి మీదికి. ఇట్లుంటే ఇక చెరువులు నాలాల అభివృద్ధిలో భూబాధితులకు టీడీఆర్ అంట. స్టేట్ జీవో 168 విడుదల. 200 నుంచి 400% ఇవ్వనున్న సర్కార్. భూసేకరణకు ఇబ్బందులు ఉండవంటున్న అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. పండుగ పూట మాంసం ఫిరమైందట. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మొత్తం అందరు కూడా మటన్ చికెన్ లేకపోతే చేపలు తెచ్చుకుంటారు కదా. ఆ మటన్ చికెన్ రేట్లు పెరిగినాయట, పెంచిరట నిన్న మొన్న. పెరిగిన చికెన్ మటన్ ధరలు సంక్రాంతి సందర్భంగా జిల్లాల్లోనూ పెరిగిన రేట్లు. చికెన్ 330 రూపాయలంట, మటన్ 1000 రూపాయల నుంచి 1200 దాకా వలికిందట కిలా. ఇక స్టీమ్ రైస్ లో దండిగా పోషకాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. స్టీమ్ రైస్ అని చెప్పేసి మనం సరిగా తినము, రా రైస్ తింటాం మనం. స్టీమ్ రైస్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా దానికి రైస్ మిల్లులు ఉంటాయి. అయితే ఎండాకాలంలో నూకలు కాకుండా ఏమవుతుందంటే వాటిని ఉడికించి ఫస్టే ఒడ్లుగా ఉన్నప్పుడే వాటిని ఉడకబెట్టి ఆ తర్వాత వాటిని తీసేస్తారు. దాంతో అప్పుడు స్టీమ్ రైస్ వస్తాయి, దాంట్లో పోషకాలు బాగుంటాయని చెప్పేసి అంటున్నారంట నిపుణులు. కాకపోతే మనం తింటే కొంచెం టేస్ట్ ఉండదు సరిగా. అది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ. మనం తింటే రబ్బర్ తిన్నట్టు అనిపిస్తుంది జర. రా రైస్ కన్నా స్టీమ్ రైస్లోనే రుచి నాణ్యతనట. పుష్కలంగా ఖనిజ లవణాలు ఉంటాయంటున్న నిపుణులు. ఎగుమతుల్లోనూ టాప్లో ఉన్నాయి. సౌత్ ఇండియాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ వినియోగిస్తున్నారట. పంటల సాగులో ఎన్నో మార్పులు వచ్చాయి. యంత్రాలతో కోసి అధిక తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని తక్కువ రోజులే నిల్వ ఉంచి మిల్లింగ్ చేయడంతో బియ్యం నాణ్యత కోల్పోతున్నది. వడ్లు వెంటనే మిల్లింగ్ చేయడంతో అన్నం ముద్దగా అవుతున్నది. దీన్ని అధిగమించడానికి స్టీమ్ రైస్ విధానం అందుబాటులోకి వచ్చింది. సాంప్రదాయ రా రైస్ అంటే మనం డైరెక్ట్ ఒడ్లు పట్టిస్తాం కదా, అట్లా కాకుండా ఇది ఫస్ట్ ఒడ్లని కొంచెం వేడి అంటే ఉడికిస్తే బాయిల్ చేస్తారట. బాయిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బియ్యంగా మారుస్తారనమాట. రోజు రోజుకు పెరుగుతున్నది. రా రైస్తో పోలిస్తే ఎక్కువ పోషకాలు, రుచి, నాణ్యత, ఖనిజాల లవణంలో స్టీమ్ రైస్ ముందంజలో ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
అయితే విదేశీ మార్కెట్లో ఇంకా నూకలు కనిపించాయి అసలే మొత్తం, ఎందుకంటే నూకలు ఉంటే కూడా అంటుకుంటాయి. నిపుణులు చెప్తున్నారు విదేశీ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎక్స్పోర్ట్స్లోనూ స్టీమ్ రైస్కు డిమాండ్ పెరిగింది. 2025లో ఇండియా నుంచి రైస్ ఎక్స్పోర్ట్ 21.55 మిలియన్ టన్నులకు చేరుకుందంట. స్టీమ్ రైస్ బాగానే మంచిగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి తెలంగాణకు భూములే అతిపెద్ద ఆస్తి, ప్రభుత్వం వద్ద 76,000 ఎకరాలు ఉన్నాయట, దేశంలోనే టాప్. మన తర్వాతే మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తమిళనాడు. ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్ట్లో వెల్లడి అని చెప్పేసి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు రెడీగా భూములు, క్లస్టర్ల వారీగా కేటాయింపులు, సౌలతులు కల్పన, భారీగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందట. ఫ్యూచర్ సిటీ వైపు పారిశ్రామిక దిగ్గజాల చూపు, ఈ అంశాలన్నీ దావోస్ సదస్సులో కలిసి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మన దగ్గర బస్సులో భూమి ఉన్నది కాబట్టి ఈ భూమిని కొట్టేసే కార్యక్రమం కానీ లేకపోతే ఎవరికైనా పంచిపెట్టే కార్యక్రమం మాత్రం చేయకండి. పేదోళ్ళకి ఇవ్వమంటే లేకపోతే ఎవరికన్నా నిజంగా అవసరమైన వాళ్ళకి ఇల్లు కట్టుకుందామని ఇవ్వమంటేనేమో భూములు లేవంటారు. ఇప్పుడు ఈ 1000 ఎకరాల భూములు ఉన్నాయి కదా, ఈ భూములను ఒకరికి దారాదత్తం చేస్తారు. ఏది సెజ్ల పేరుతోటి, దాంతో దీంతో పేరుతోటి. అటువంటి బంద్ చేయండి. ఇక ఇవాళ కాకా T20 టోర్నీ మెగా ఫైనల్ ఉంటుందంట. ఇవాళ కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. శనివారం జింకానా గ్రౌండ్ లో ఖమ్మం, నిజామాబాద్ జట్లు తలపడనున్నాయి. విన్నర్ గా నిలిచే టీంకు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. సెమీస్ లో ఓడిన ఆదిలాబాద్, నల్గొండ జట్లు థర్డ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయట. అమెరికా కాన్సాస్ సెనెట్ లో కేఏ పాల్ స్పీచ్ ఇచ్చినట్ట. కేఏ పాల్ మనం తక్కువ అంచనా వేస్తాం, కాకపోతే ఏంటంటే ప్రపంచ దేశాలలో చాలా దేశాలు కూడా కేఏ పాల్ ని అత్యంత అంటే అసలు యాక్చువల్గా దైవాంశ సంపూతుడుగా దైవం పంపించినటువంటి ఒక దూతగా ఆయన చూస్తారు ఆయనని. అట్లా సెనెట్లో మాట్లాడినట్ట. సెనెట్ అంటే మన దగ్గర పార్లమెంటు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాలను ఆపాలని, అమెరికా ఇండియా మధ్య సంబంధాలు బలపరచాలని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనెట్ సెషన్లో కేఏ పాల్ గెస్ట్ స్పీకర్గా మాట్లాడారు. సుస్కోయిగా అమెరికాలో ఆయన గెస్ట్గా పిలిచి మాట్లాడిపిస్తున్నారు. కేఏ పాల్కు అసలు యాక్చువల్గా మంచి అది ఉండే. ఆ మధ్య ఏం చేసిందంటే కొంచెం ఆయన పని చేసి ఇగో అమెరికాలో సెనెట్లో మాట్లాడారు. కాన్సాస్ స్టేట్ సెనెట్లో ప్రసంగించిండు. మన దగ్గర అసెంబ్లీ పార్లమెంట్ సౌండ్ కొంచెం తక్కువ వస్తున్నట్టుంది. ఏ పాల్ చదువుకున్న తక్కువనే కానీ మంచి ఇంగ్లీష్ అంతా బాగా మాట్లాడగలుగుతాడు. అక్కడ అమెరికాలో మాట్లాడించినట్టే. ఇక ఏప్రిల్ నుంచి యూపీఐతో పిఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉందంట. ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తమ పిఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. పిఎఫ్ బ్యాలెన్స్ లో 75% వరకే విత్డ్రాకు అవకాశం ఉంటుందంట. 25% ఖాతాలో ఉంచాల్సిందని చెప్పి చెప్తున్నారు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఇది చివరి అవకాశం, ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 3 ఎమ్మెల్యేల అనర్హతపై 2 వారాల గడువు. ఇప్పటికే నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. విషయం ఏంటంటే సార్ యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే గతంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి తర్వాత 2 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిండు అక్కడ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అయితే విషయం ఏమైంది, ఇంకా 3కి సంబంధించి అక్కడ ఎవరు దానం నాగేందర్, తర్వాత కడియం శ్రీహరి, తర్వాత ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే ఎవరు సంజయ్, ఈ 3కి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు.
క్లారిటీ ఇవ్వలేకపోతే ఎప్పుడు క్లారిటీ ఇస్తారు, ఏం కథ, నిజంగా పార్టీ మారినట్ట ఏదో క్లారిటీ ఇవ్వండి, 2 వారాల్లో ఇవ్వకపోతే మేమే ఇస్తాం క్లారిటీ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే విషయం ఏంటంటే ఆ లోపల ఏమవుతుంది, ఇప్పుడు రాజీనామా చేయాల్సిన వాళ్ళు చేసేస్తారు, దానం నాగేందర్ రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది, తర్వాత కడియం శ్రీహరి చేస్తాడా చేయడం అనేటువంటి సందిగ్ధంలో ఉంది, తర్వాత ఇక్కడ సంజయ్ కూడా క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది గడ్డం ప్రసాద్ కుమార్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుకు ఊరట, ఇంకా అదనపు విచారణ ఎందుకు, 2 వారాలు కస్టడీకి అనుమతించాం, ముందస్తు బెయిల్ ఇచ్చినా విచారణకు పిలవచ్చు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుందట. పోలీసుల తీరుపై జస్టిస్ నాగరత్న ధర్మాసనం ప్రశ్నలు వేసింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనోడు ఇన్ని రోజులు ఏం చేసిండ్రు, మీరు 2 వారాలు తీసుకున్నారు కదా కస్టడీలోకి, తీసుకొని 4 చంపక ఏం చేసిండ్రు అన్నట్టుగా అన్నదట. చంపక అనదు అట్లా, కాకపోతే అంటే మంచిగా పెట్టేది ఉండే, కరెంట్ షాక్ గిరెంట్ షాక్ పెడితే మొత్తం బయట పెడుతుండే అన్ని లెక్కలని, ఇంకా పెడతలేదు, ఇంకా కస్టడీకి ఇవ్వమంటే కస్టడీకి మళ్ళీ ఏమి ఇస్తారు, ఇంకా ఏం చేసిన 2 రోజులు అని చెప్పేసి అడిగిందట సుప్రీంకోర్టు. మనోడికి మంచిగా అయిపోయింది. ఇక మేడారంలో భక్తుల జనహోరు అని చెప్పేసి భక్త జనహోరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. భక్తులు వెళ్తా ఉన్నారంట, ఎందుకంటే దగ్గరికి వస్తుంది కదా మేడారం జాతర, అప్పుడు ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి వస్తే అయిపోతుందని చెప్పేసి పోతున్నట. కమ్మేస్తున్న కాలుష్యం, ఢిల్లీ దారిలో హైదరాబాద్, ఐఐటి కాన్పూర్ బృందం అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు, ప్రభావం చూపుతున్న కోట్ల సంఖ్యలో వాహనాల వినియోగం, పరిశ్రమలు విడుదల చేసే విషవాయువులు కారణమవుతున్నాయంట. హైదరాబాద్లో కూడా కాలుష్యం ఎక్కువైతుందంట. ఆ పాపం బీఆర్ఎస్దే, 10 ఏళ్లుగా ప్రాజెక్టులు పెండింగ్ లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, బాసర IIITలో యూనివర్సిటీ ఏర్పాటు, ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్టు, తర్వాత ఉమ్మడి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం, సదర్మట్టు చనాక కొరాటా బరాజులను ప్రారంభించిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టి పనుల త్వరలో ప్రారంభిస్తాం, ఇక్కడ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఇక టేక్ ఓవర్ ఫస్ట్, ఆ తర్వాత మెట్రో 2వ దశపై కేంద్రం చర్యలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. కమిటీ వేయాలని కోరినా ఎందుకు స్పందించడం లేదు, వెంటనే 2 పేర్లను పంపి సమావేశానికి ప్రయత్నించాలని చెప్పేసి సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసిండట. అందరి కృషి వల్ల సినిమాలోకి వెళ్ళినా అని చెప్పేసి హీరోయిన్ చెప్తున్నది. ఇక 90% పూర్తయినవేగా చెనాక కొరాటా ప్రాజెక్టులకు 2023లోనే ట్రయల్ రన్ వేశాము, మా హయాంలోనే సదర్మట్ బరాజ్ 90% పనులు పూర్తి, వాటి ప్రారంభోత్సవం ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పేసి బీఆర్ఎస్ నేత కేటీ రామారావు అంటున్నాడు. మా టైంలో చేసినామని. ఇక భూభారతి స్కామ్లో 15 మంది అరెస్టు, పరారీలో మరో 9 మంది ఉన్నట, మొబైల్ అప్లికేషన్ ద్వారా చలాన్ రుసుము తగ్గింపు, మధ్యవర్తులకు 10 నుంచి 30% ఇక వరకు కమిషన్, 63.19 లక్షల నగదు, ₹1 కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, 2 ల్యాప్టాప్లు, 5 కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్ట వివరాలు వెల్లడించిన వరంగల్ సిపి సర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది భూభారతికి సంబంధించి. ఇక ట్రంప్కు నోబెల్ బహుకరణ, వెనుజులా విపక్ష నాయకురాలు మరియా సంచలన నిర్ణయం తీసుకుందట. తన దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ట్రంప్ ఎంతో కృషి చేశారని ప్రశంసలు, నోబెల్ బహుకరణ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పేసి నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ చెప్తా ఉంది. నోబెల్ ఆమె ఇచ్చేస్తుందట ప్రతిపక్ష నేత వెనుజులా, ఎందుకంటే వెనుజులా అధ్యక్షుడిని తర్వాత ఆయన భార్యను తీసుకొని లోపలేసిండు కదా, అప్పుడు మంచిగా అయినట్టుగా ప్రతిపక్ష నాయకురాలు అంటుందట. కానీ నోబెల్ కమిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది స్వతంత్ర కమిటీ ఉంటుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యమని చెప్తుందట. మహాయుతి అఖండ విజయం, ముంబైలోని మొత్తం 227 డివిజన్లలో 118 స్థానాలు కైవసం, పెద్దగా ప్రభావం చూపని ఠాక్రే సోదరులు. ఇటు మహారాష్ట్రలోని ఇతర బల్దియాల్లోనూ బీజేపీదే హావనంట. లాతూరులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం మీద ఇక్కడ ముంబైకి సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ ఏవైతే ఎన్నికలు జరిగినాయో అక్కడ మొత్తం కూడా కార్పొరేషన్లు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు, అత్యధిక స్థానాలు వచ్చినాయంట. తర్వాత శివసేనకు సంబంధించి మొత్తం కూడా పెద్దగా ప్రభావం ఎక్కువ చూపలేకపోయింది అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఇగో ట్రంప్కు నోబెల్ బహుమతి ఇచ్చేసిన మచాడోనట, నోబెల్ను గెలుచుకున్న వాళ్ళను చూసాం, ఇలా అడుక్కోవడం ఏంటి అని చెప్పేసి ఒక కార్టూన్ వేసిండ్రు. ఇది విజయక్రాంతిలోని ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఇంకేముంది ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఈనాడులో
పైరవీలకు కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నిధులు అనుమతులకు ఎన్నిసార్లు అయినా ప్రధానిని కలుస్తా, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దానని చెప్పేసి హామీ ఇచ్చిండు. నిన్న బ్యారేజీలకు సంబంధించి అవి నీటి విడుదల సందర్భంగా సారె సమర్పించినట. 4 వారాల్లో తేల్చండి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ ఇవ్వాలని నిర్దేశం. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. 4 వారాలలో తేల్చాలే. ఇంకా 3 ఉన్నారు కదా, 3 పైన కథ ఏమైందని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతున్నదట. పోచారం కాలే ఆదాయాలపై అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసిండ్రు. తీర్పు వెలువరించిండ్రు సభాపతి. నిన్ననే చెప్పుకున్నాం మనం అది. ఇక ముంబైలో ఠాక్రే కోటకు బీటలు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని మహాయుతి హవా నడిచింది. మహాయుతి అంటే కూటమి అనమాట. ఇక 29 కార్పొరేషన్లలో 25 కూటమి సొంతం. ఇక నితిన్ నబీన్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ని ఎంపిక చేస్తున్నారంట. 19న నామినేషన్, 20న అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు ఒక రకంగా. రిజర్వ్డ్ అభ్యర్థి కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఓపెన్ కేటగిరీగా పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మంచి పని చేసింది. వేసి గుంజినట్టు చెప్పింది మంచిగా. కొంతమంది లంగలు ఏం చేస్తున్నారు, టాప్ ర్యాంక్ వచ్చినా కానీ వీళ్ళని తీసుకుపోయి రిజర్వేషన్లో పడేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి టాప్ ర్యాంక్ వచ్చినా కానీ, ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు ఇట్లా థర్డ్ ర్యాంక్ వచ్చినా కానీ వీళ్ళని తీసుకుపోయి ఏడేస్తున్నారు, రిజర్వేషన్ కేటగిరీలో వేసి పడేస్తున్నారు. కాబట్టి ఇటువంటి లంగ కథలు పడకుర్రా నాయన. ఎవరైతే ఈ కేటగిరీ కంటే రిజర్వ్డ్ కేటగిరీ కంటే ఎక్కువ మార్కులు ఎక్కువ వస్తే మాత్రం వాళ్ళని ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. మంచి పని చేసింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులకే సీఎం ప్రారంభోత్సవాలు. కేటీఆర్ హరీష్ రావు విమర్శలు చేసిరట. ఇక 18న మేడారంలో మంత్రివర్గ భేటీకి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మర్నాడు ఉదయం పునర్నిర్మించిన గద్దెలను ప్రారంభించనున్న సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 19వ తారీఖు నాడు ప్రారంభిస్తారు. ఆకాశ ఆర్మేలకు టీడీఆర్ తప్పనిసరి. 10 అంతస్తులు దాటితే 10% ఫీజు ఆ రూపంలోనే. నదులు చెరువుల్లోని పట్టా భూములను 200% ఇచ్చి సేకరించాలి. నిర్మాణ అనుమతుల నిబంధనల సవరణ కోర్ అర్బన్ రీజియన్ లో అమలు చేస్తారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. సైనిక చర్యలు లేనట్టే. ఇరాన్పై ఇప్పట్లో దాడి చేయబోమని ట్రంప్ సంకేతాలు ఇచ్చిండు. ఎందుకంటే నిన్నమన్నటి దాకా మొత్తం అన్ని రెడీ చేస్తున్నారు, మొత్తం బంకర్లు అన్ని రెడీ చేస్తున్నారు. ఇరాన్ పై దాడి జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. లేదు అట్లేం జరగదు అని చెప్పేసి ట్రంప్ సంకేతాలు ఇచ్చిందట ఇరాన్కి సంబంధించి. నిరసనకారులకు మరణశిక్షలపై టెహ్రాన్ మెత్తబడమే కారణం. ఫలించిన ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల ప్రయత్నాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. న్యాయపరమైన అభ్యంతరాలపై స్పష్టత ఇచ్చాకే నిర్ణయం తీసుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం. కుంగిపోయేంత వరకు ఆయనను జైల్లో ఉంచాలనుకుంటున్నట్లు కనిపిస్తుందని చెప్పేసి జస్టిస్ నాగరత్నం అంటా ఉన్నారు. మధ్యంతరణ రక్షణ కొనసాగింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ ప్రభాకర్ రావు అంటోనికి కొంత ఊరట లభించింది లంగలకు. అంకెలు మార్చి మోసాలు. ధరణి భూభారతి రిజిస్ట్రేషన్లలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఆకాశమే హద్దు, ఎగరేద్దాం ఈ పొద్దు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మొన్ననేమో పతంగుల పండుగ ఉండే, తర్వాత నిన్న ఇవే వేసినట్ట బెలూన్లు, పెద్ద బెలూన్లు. మనుషులు ఎంత ఉంటే ఇంత పెద్ద బెలూన్లు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. భూభారతి కేసులో 15 మంది అరెస్టు, పరారీలో మరో 9 మంది నిందితులు. జనగామ జిల్లా కేంద్రంగా రిజిస్ట్రేషన్ చలానా మోసాలు. 3.90 కోట్ల రూపాయల సర్కారు ఆదాయం దారి మళ్లింపట. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఖజానాకు గండి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. భూభారతికి సంబంధించి ₹1,00,000 వస్తే 1,000 రూపాయలు ప్రభుత్వానికి వేసినట్ట, 99,000 ఇల్లు కొట్టేసినట్ట ఈ దొంగలు. దానికి సంబంధించి దాని కూడా యాప్ తయారు చేసినట్ట. ఇప్పుడు కొంతమందిని వాళ్ళ లాగిన్లు తీసుకొని కూడా వేరే అంటే వాళ్ళ లాగిన్లు తీసుకొని వేరే తోడు ఇవంతా కూడా కథలు నడిపించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పాపం బాధితులు. అంటే ఇలా 2 రకాలు ఉన్నారు. కొంతమంది డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో వాళ్ళ లాగిన్లు వేరే వాళ్ళకి ఇస్తే వాడు మోసం చేసి వీళ్ళ పేరు మీద అవుతుందంట ఇప్పుడు కథ.
ఇప్పుడు ₹1,00,000 ఫీజు ఉంటే ఇప్పుడు రైతు దగ్గర ₹1,00,000 వసూలు చేస్తున్నారు. ₹1,00,000 ఉన్నట్టుగా వచ్చేస్తుంది చలానా. తర్వాత అక్కడ ప్రభుత్వానికి పోయేది మాత్రం ₹1,000, ₹99,000 ఈ దొంగల ఖాతాలకు వెళ్ళిపోయిందట. ఇక ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు, అసెంబ్లీ మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇవాళ పాలమూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతున్నారు. వారికి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజాపాలనే, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని మోడీని కలుస్తుంది. అందుకే నాగోబా జాతరకు ₹22 కోట్ల మంజూరు, ₹300 కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణం. నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం. తర్వాత చెనక కొరాట ఆయకట్టుకు పెన్గంగా జలాలు, హత్తిఘాట్ పంప్ హౌస్ను ప్రారంభించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగులే సారథులు, ప్రజాపాలనలో 70,000 కొలువుల భర్తీ, టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం. స్వప్రయోజనాల కోసమే పనిచేసిన గత పాలకులు కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 1,370 మంది గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు నిన్న అందజేసిండు. అయితే ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారు పూర్తి స్థాయిలో అని చెప్పేసి అడిగితే మేము అవి కూడా వేస్తామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. సదరన్ కమాండ్ సెంటర్ను హైదరాబాద్కు మార్చండి. దేశ భద్రతా అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ముందుంటుంది. 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క సైనిక పాఠశాల ఇవ్వలేదు. ఆర్మీ ఉన్నతాధికారులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఆర్మీ స్కూలు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ విజయనగరంలో ఉండే కోరుకొండ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ ఉండే. ఆ సైనిక్ స్కూల్ ఇక్కడ లేకపోవడంతో మొత్తం ఆగమాగం అవుతుంది పరిస్థితి అంతా. నచ్చిన వాళ్ళకే నైని బ్లాక్ అంట. 25 ఏళ్ల కాలానికి ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్ వేసే సంస్థలు గనిని సందర్శించి సింగరేణి సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. బ్లాక్ను సందర్శించిన 16కు పైగా సంస్థలు ఇంకా ఎవరికి అందని సర్టిఫికెట్లట. మైనస్ మార్కులతో పీజీ వైద్య విద్య నాణ్యతను నిలనీడాలని చెప్పేసి మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లేనంట. ప్రైవేట్లోనే అధికం, ఉత్తరాదినే ఎక్కువగా ఈ పరిస్థితి ఉందని చెప్పేసి ఈ క్వాలిఫై కానోళ్ళను కూడా పీజీ సీట్లు ఇస్తున్నాడు వాళ్ళకు, డాక్టర్ చదువుతానికి. ఏమవుతుంది ఇక వాడు ఏం చేస్తారు? ఇక మినిమం చదువు లేనోడు వానికి పీజీ సీట్లు ఇస్తే ఆ లాస్ట్కి వస్తే ఆగమాగం అవుతుంది పరిస్థితి. మనుషులు చంపేస్తారా నాయన మీరు. టీవీలు, ఫోన్ల ధరలు పెరుగుతాయి. మైక్రో చిప్ల కొరతే కారణం. మార్కెట్లో ఇప్పటికే మొదలైన ప్రభావం. డిస్కౌంట్లు తర్వాత ఆఫర్లు తగ్గిస్తున్న కంపెనీలు అంటే రాబోయే 2 నెలల్లో ధరలు పెంచే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త. ఇక కండలున్న సత్తువ 0. 60 ఏళ్ళు దాటిన వారిలో సగం మందికి డైనపీనియా సమస్య. చూడ్డానికి బాగానే ఉంటారు, అడుగు తీసి అడుగు వేయలేరు. శారీరక శ్రమలేమి, పోషకాహార లోపమే ప్రధాన కారణాలంట. పురుషుల కన్నా మహిళల్లో అధికం. ఇక మైసూర్ జేఎస్ఎస్ మెడికల్ కాలేజీ అధ్యయనంలో వెల్లడి. నడక శారీరక శ్రమతోనే పరిష్కారం అని చెప్పేసి. నడక శారీరక శ్రమ ఎప్పుడైనా కూడా అవసరం. అది లేకుంటే చాలా డేంజర్ అవుతుందట కథ ఆరోగ్యానికి. కొట్లాట, కాసులు రాల్చిన కోడి కూత. పండుగ 3 రోజులు బరిలోనే గోదావరి. ఇటు ఏపీలో 2,000 కోట్ల రూపాయల పందాలు జరిగినట్టు. 2,000 కోట్ల రూపాయలు. తాడేపల్లిగూడెంలో ఒకే పందెం ₹1,53 లక్షలు. గుండాట, పేకాటల్లో 500 కోట్లు. కృష్ణా జిల్లాలో 800 కోట్లు, పశ్చిమలో 300 కోట్లు, బాపట్లలో 200 కోట్లు. కోడి పందాలు ఇవి 2,000 కోట్లకు పైగా జరిగినాయట కోడి పందాలు. ఇక్కడ ఏపీలో తెలిసినాయి ఇవి. ఏలూరు జిల్లా తంగెళ్లమూడి లక్ష్మీనగర్లో కోడి పందాలు జరుగుతూ ఉన్నాయి. సొంతూరు నుంచి నగరానికి పెరిగిన రద్దీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీహార్లో కాంగ్రెస్ ఖాళీ. మొన్న గెలిచిన 6 ఎమ్మెల్యేలు కూడా జేడీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మీకు ఇదే చివరి ఛాన్స్ అంట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి. 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోండి. విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి. శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. ఎవరికి? కాళయాదయ్యకు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డికి. దానం నాగేందర్, తర్వాత ఇక్కడ ఎవరు? కడియం శ్రీహరి, తర్వాత ఇంకా ఎవరు? సంజయ్కి సంబంధించి 3 ఇంకున్నాయి. ఇంకా తేల్చాలి అవి.
10 అంతస్తులు దాటితే టీడీఆర్ తప్పనిసరి. 11వ అంతస్తు నుంచి బిల్డప్ ఏరియాలో 10% మేర విధిస్తారట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇందులో ఉంది. అరే ఇవాళ శనార్థి తెలంగాణ రాదు, ఎందుకంటే నిన్న వచ్చింది కదా, నిన్న పండగకు మొన్న పండగ అయితే నిన్న వచ్చింది, అన్ని పేపర్లు రాలే, శనార్థి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ ఉండదు. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే జైల్లో ఉంచాలని ఎందుకంత ఆరాటం, ప్రభాకర్ రావు కేసులో రాష్ట్ర సర్కార్కు సుప్రీం సూటి ప్రశ్న, మధ్యంతర బెయిల్ మార్చి 10 వరకు పొడిగింపని చెప్పేసి పెద్ద వార్త తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన కాపాడడం ఇంపార్టెంట్. వీళ్ళకు ఎవరికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావును కాపాడడానికి ఇట్లా రాసుకొస్తుంది ఈమె. ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు, దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసి వైపు కదులుతున్న యుఎస్ఎస్ అబ్రహాం లింకన్. ఇక్కడ వెనుజులా తరహాలో ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు, కానీ వెనకాడికి వేస్తున్నట. ప్రగతి వెలుగులు జలసిరులు అని చెప్పేసి కాకపోటు వేసింది. తెలంగాణపై కేసీఆర్ సంతకం అట. మంచి చేస్తే ఆయన చేసినట్ట, చెడ్డ చేస్తే మేము కాదంటారు. ఇట్లుంటుంది అట్ల లెక్క. పరిశ్రమలకు నవశకం, చెనాక కురాటా కేసీఆర్ ఘనత, బీఆర్ తయారులోనే ప్రాజెక్టు పూర్తయింది. మరి ఏమైంది? అప్పుడే మీరు ట్రయల్ రన్ చేసి కానీ పూర్తిగా కంప్లీట్ చేస్తే అయిపోతుండే కదా. బీఆర్ సర్కార్ స్టార్టప్లకు కేర్ ఆఫ్ అని చెప్పేసి అప్పుడే జరిగింది అన్నట్టుగా. 10 ఏళ్ల పాలన పారిశ్రామిక విప్లవం అని చెప్పేసి మంచి జరిగితే మేము చేసినామంటారు వీళ్ళు. మీకు ఇదే చివరి అవకాశం, ఎమ్మెల్యే అనర్హతపై త్వరగా తేల్చండి, డెడ్ లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పి సుప్రీంకోర్టు అన్నదంట. 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇద్దరు పార్టీ మారలేదట. పోచారం కాలయాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. క్లీన్ చిట్ ఇచ్చేసిండు స్పీకర్. ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఏరియర్స్ ఇవ్వలేం తేల్చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్పై నిరుద్యోగి కన్నీటి శాపం, ఉద్యోగ నియామకాలు ఎక్కడ అంటూ ఆవేదన. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని అని చెప్పేసి చెన్నూరు నియోజకవర్గంలో యువకుడి తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్లేస్కి మేము మొత్తం మీద ఇట్లా నడుస్తుంటుంది అనమాట. కాబట్టి పేపర్లలో ఏమున్నది, తర్వాత దాంట్లో ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి కథనాలు ఏంటిది, కథ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నారు, మన గురించి రాస్తున్నారా లేదా, మన సమస్యలు వస్తున్నాయా లేదా, నిజంగా మన ప్రయోజనాలకు అంటే మన వర్గ ప్రయోజనాలు కాపాడుతున్నారా లేదా, ఇవన్నీ విషయాలను కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇవాళ ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. నిజంగా ఎందుకంటే ప్రజా సమస్యలపైన, ప్రజల కోసం, తర్వాత సమాజంలో మార్పు కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఆ కొట్లాటలో భాగంగా తీన్మాన్ మల్లన్నతోటి నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజల మనిషి, నిరంతరం ప్రజల గురించి ఆలోచించేటువంటి మనిషి తీన్మాన్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు.